ఒక హోటల్ ప్రారంభిస్తే ఆ హోటల్ లాభదాయకంగా నడవాలని, నిత్యం మంచి కౌంటర్ నడవాలని కోరుకొని ఒక బిజినెస్ ను ప్రారంభిస్తారు. కానీ వనపర్తిలో మాత్రం విష్ణు అనే వ్యక్తి మార్కెటెడ్ దగ్గరలో గత 3 ఏళ్లుగా హోటల్ నిర్వహిస్తారు. లాభాలతో సంబంధం లేకుండా, నష్టాలతో సంబంధం లేకుండా నిత్యం రైతులు ఎప్పుడు మార్కెట్ కు వచ్చినా మార్కెట్ సమయంలో రైతుల కోసం మాత్రం ప్రత్యేకంగా ఓపెన్ చేస్తున్నాడు. ఉదయం పూట టిఫిన్, మధ్యాహ్నం పూట లంచ్, సాయంత్రం డిన్నర్లతో కలిపి సీజన్ టైంలో అనగా రైతులు పంటలు చేతికొచ్చినప్పుడు ఎప్పుడైతే మార్కెట్ కు వస్తారో వాళ్లకు అందుబాటులో ఏ సమయానికి ఆ సమయానికి వాళ్ళకు కడుపు నింపే విధంగా హోటల్ నిర్వహిస్తున్నాడు విష్ణు. లాభాలు సరిగ్గా లేకపోయినా, నిత్యం హోటల్ తెరవకపోయినా రైతులకు మాత్రం ఖచ్చితంగా అందుబాటులో ఉంటానని చెప్తున్నాడు. ఒక బిజినెస్ లో లాభాలను పక్కన పెట్టి ఇలా రైతుల గురించి ఆలోచించడం ఒక గొప్ప నిర్ణయంగా వనపర్తి ప్రజలు చెప్పుకుంటారు. విష్ణును ఇదే విషయం మీద న్యూస్ 18 సంప్రదిస్తే మనకు అన్నం పెట్టే రైతులకు నేను అన్నం పెట్టడం నాకు గొప్పగా ఉందని చెప్పుకొచ్చారు. నా హోటల్ పేరు ఆదిత్య హోటల్. ఈ హోటల్ గత 3 ఏళ్ళ నుంచి 3 ఇయర్స్ నుంచి నడిపిస్తున్నా. ఇది ఓన్లీ రైతుల కోసమే పెట్టిన ఈ హోటల్. వనపర్తి నుంచి ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ హోటల్. ఈ హోటల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మార్నింగ్ టిఫిన్స్, లంచ్, డిన్నర్. ఇక్కడ రైతుల కోసమే కాబట్టి రైతులకు అవైలబుల్గా, రైతులకు రీజనబుల్ రేట్లో ఈ హోటల్ పెట్టి నడిపిస్తున్నా. గత 3 ఏళ్ళ నుంచి మంచి ప్రిఫరెన్స్ ఉంది ఇక్కడ. ఓన్లీ సీజన్ టైంలో మాత్రమే నడుస్తుంది, మిగతా టైం కొంచెం ఖాళీగా నడుస్తుంటుంది. సీజన్లో సంవత్సరాలు వచ్చి దసరా పండుగ నుంచి మొదలు పెడితే మే, జూన్, జూలై మధ్యలో వరకు నడుస్తుంది. మిగతా 4-5 మంత్స్ మాత్రం నడవదు. కానీ రైతులు మాత్రం నాకు బతికిస్తారు. రైతులు రీజనబుల్ రేట్లో పెట్టి నడిపిస్తున్నా. వాళ్ళు కూడా మంచిగా పంటలు చేతికి వచ్చినప్పుడు మాత్రం నడుస్తుంది హోటల్. వాళ్ళ ఉడక కంపల్సరీ ఇక్కడ టిఫిన్స్ గానీ, లంచ్ గానీ అన్ని రకాలుగా ఫుడ్ వాళ్ళు తిని టేస్ట్ ఉందని బాగా మంచి రివ్యూస్ పోతారు వాళ్ళు మనకు. కానీ రైతుల కోసం పెట్టాను, వాళ్ళు తింటూ నన్ను బతికిస్తారు.